లంచ్కి ఏమి ఆర్డర్ పెట్టుకున్నాం అండ్ ఎలా ఆర్డర్ పెట్టుకున్నామో కూడా చూపిస్తాం అనమాట. 4:35కి స్టార్ట్ అయిపోద్ది మామ ఇక్కడ నుంచి. చూడండి ఇంకా ఈడే ఉన్నాడు అనమాట, అసలు రావట్లేదు. ఇప్పుడు టైం వచ్చి 4:22. సో ఇదే అనమాట స్విగ్గీకి జొమాటోకి అండ్ మన ఫుడ్ అండ్ ట్రాక్ ఐఆర్సిటిసి వాళ్ళ యాప్కి ఉండే తేడా. ఇవన్నీ వద్దురా అనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్. అసలు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ప్రెసెంట్ అయితే మైసూరులో ఉన్నాం మామ. గత 3 days గా ఇక్కడే ఉన్నాం అనమాట. సో మీ తమిళ చూస్తే అర్థమైపోయి ఉంటది. ఈ రోజు అయితే మైసూరు వదిలేసి కోయంబత్తూర్ వెళ్ళిపోతున్నాం. సో ఈ రోజుతో కలిపి మామ 4 days అయింది అనమాట మేము మైసూరుకి వచ్చి. గత 4 videos మీరు చూసే ఉంటారు. ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఒకవేళ మిస్ అయ్యంటే వెళ్ళి చూసేయండి, ఓకేనా? సో ట్రైన్ జర్నీ నేను చాలా చేశాను మామ, మీరు చాలా చూసే ఉంటారు. అదే రొటీన్ అయితే మీకు బోర్ కొట్టేస్తుంది. సో అందుకని కొత్తగా ఈ రోజు ట్రైన్ లో ఫుడ్ ఎలా ఆర్డర్ పెట్టాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను అనమాట. సో కొంతమందికి తెలిసి ఉంటుంది మామ ట్రైన్ లో ఫుడ్ ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి ఏంది అని. తెలియని వాళ్ళ కోసం అయితే స్పెషల్ ఈ వీడియో చేస్తున్నాను. ఒకవేళ తెలిసిన వాళ్ళైనా ఒకసారి చూడండి మేము ఎలా చేసుకుంటాం, మీకు తెలుస్తుంది. సో చూద్దాం మన జర్నీ ఎలా జరుగుద్ది ఏంటి కదా అని. ట్రైన్ డీటెయిల్స్ అన్ని రైల్వే స్టేషన్ రీచ్ అయ్యాక మీకు అన్ని డీటెయిల్ గా ఇస్తాను, ఓకేనా? సో చలో ఏమాత్రం లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు వచ్చాము మైసూర్ రైల్వే స్టేషన్ కి. చాలా బాగుంటుంది తెలుసారా రైల్వే స్టేషన్. అంటే ట్రైన్లు మాత్రమే ఉంటాయి, ఇంకేం ఉండవు. ఇంకేం బాగుంటది రైల్వే స్టేషన్, నీట్గా ఉంటుంది కొద్దిగా. అట్ట చెప్పు. బాగుంటుంది. సో మాకంటే ముందు మా ట్రైన్ వచ్చేసింది మామ, ఎదురు చూస్తా ఉన్నాం అనమాట. ఇంకా ఓపెన్ చేసినట్టు లేరు. ఇదే అనమాట మన ట్రైన్ B1 కోచ్ మంది. లాస్ట్ లో మా కోచ్ అయితే ఇది జనరల్ అనమాట. జనరల్ పక్కన చూడండి, ఇది మా కోచ్ B1. సో లోపల పోదాం, ఎట్లా చూద్దాం. ఇప్పుడే క్లీన్ చేసి ఉంటారు నాకు తెలిసి. 45-46 రా హరి. అదే 45-46 మిడిల్ ఒకటి, అప్పర్ ఒకటి. చూడండి మనం అంత నీట్గా ఉందాం. ఇప్పుడే క్లీన్ చేశాను అనుకుంటా. చాలా నీట్గా పెట్టినారు. ప్రతి సీట్ మీద ఒక బెడ్షీట్, అలానే ఒక పిల్లు, కింద ఒక బ్లాంకెట్. ఆ వైట్ కలర్ బెడ్షీట్స్ ఉంటాయి కదా, అన్ని ప్యాక్ చేసినట్టు అన్ని ఇక్కడ ఉన్నాయన్నమాట. సో మీకు ఎంతో తెలిసిందే మామ, మొత్తం 6 ఉంటాయి అనమాట ఈ కంపార్ట్మెంట్ లో. ఇటుపక్క 2 ఉంటాయి, సైడ్ లోయర్ అండ్ సైడ్ అప్పర్. ఇది చూసారు 2 సీట్లా కనిపిస్తుంది కదా. కావాలంటే దీన్ని మనం కిందకి వేసుకొని ఒక బెడ్ లా చేసుకోవచ్చు అనమాట. చూపిస్తా చూడండి అది కూడా. సో దీన్ని ఇట్లా పైకి లేపేమంటే దీన్ని ఇట్లా కిందకి వేసేయాలన్నమాట. సో అప్పుడు ఇది కూడా సేమ్ అట్లానే వేసేస్తే ఒక బెడ్ అయిపోద్ది. ఇక్కడ తల ఎదురుతా ఉంది. ఏమో చెప్పుంటే బస్సులోనే బుక్ చేయొచ్చు. అబ్బా బస్సు వద్దురా ఇంకా బస్ ఇంకా ఘోర. మిడిల్, అప్పర్, లోయర్, సైడ్ అప్పర్, సైడ్ లోయర్ నీకు ఇష్టం. నీకా? నాకు నైట్ జర్నీ చేసేటప్పుడు అయితే మిడిల్ కానీ లోయర్ కానీ బాగా ఇష్టం. ఏదో డేలో జర్నీ చేస్తామంటే నాకు సైడ్ లోయర్ ఇష్టం. సో మామ ఈ రోజు మనం జర్నీ చేయబోతున్న ఈ ట్రైన్ డీటెయిల్స్కి వస్తే, ట్రైన్ నెంబర్ వచ్చి 16315 తిరువనంతపురం నార్త్ ఎక్స్ప్రెస్ అనమాట. మైసూర్ నుంచి కోయంబత్తూర్ లేదా కేరళకి పోవాలంటే ఇది ఒక్క ట్రైనే ఉందన్నమాట, మైసూర్ నుంచి డైరెక్ట్ గా. సో ఇప్పటికే టైం వచ్చి మామ ఆఫ్టర్నూన్ 12:30 అయింది అనమాట. ఇంకా ట్రైన్ స్టార్ట్ అవడానికి ఒక 45 minutes ఉంది. సో మామ పని మీకు కూడా మేము లంచ్కి ఏమి ఆర్డర్ పెట్టుకున్నాం అండ్ ఎలా ఆర్డర్ పెట్టుకున్నామో కూడా చూపిస్తాం అనమాట. ఎవరికైనా తెలియకపోతే మీకు బాగా యూజ్ అవుద్ది. సో ఫస్ట్ ఈ 3 యాప్స్ లో ఏదో ఒక యాప్ ఉన్నా మనకి పర్లేదు అనమాట. ఏదో స్విగ్గీ అయినా, జొమాటో అయినా, లేదా ప్లే స్టోర్ లో ఉండే ఫుడ్ ఆన్ ట్రాక్ ఐఆర్సిటిసి వాళ్ళది, ఇది ఉన్నా పర్లేదు. కొంచెం రేట్లు తక్కువ కావాలంటే ఈ 3 మనం ఫుడ్ ఆన్ ట్రాక్ అయితే చూస్ చేసుకోవచ్చు. అంటే కొంచెం రీజనబుల్ ప్రైసెస్ లోనే ఉంటాయి అనమాట. ఫస్ట్ ఓపెన్ చేయగానే ఇట్లా ఉంటుంది ఇంటర్ఫేస్. ఇక్కడ ఎంటర్ PNR టు ఆర్డర్ అని ఉంది కదా. సో ఇది మా టికెట్ మామ. మన టికెట్ లో ఇక్కడ PNR అని ఉంది కదా, ఈ నెంబర్ నోట్ చేసుకొని అక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఈ PNR నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే మామ మనకు అన్ని స్టేషన్ డీటెయిల్స్ వస్తాయన్నమాట. అంటే మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాము, ఎక్కడెక్కడైతే ఈ ఐఆర్సిటిసి వాళ్ళు డెలివరీ చేయగలరో ఆ స్టేషన్ డీటెయిల్స్ అన్ని వస్తాయన్నమాట. చూడండి మైసూర్లో మనం స్టార్ట్ అవుతున్నాము. తర్వాత కెంగేరి, KSR బెంగళూరు క్యాంట్, కృష్ణరాజపురం, సేలం, ఈరోడ్, తిరుపూర్. సో మనకి ఏ ఊర్లో కావాలంటే ఆ ఊర్లో సెలెక్ట్ చేసుకొని మనం ఆర్డర్ చేసుకోవచ్చు. సో మనకి ఇది కాదు, మనకి ఇంకా ఎక్కువ ఆప్షన్స్ కావాలరా అంటే మనం స్విగ్గీ లేదా జొమాటో ఓపెన్ చేసామా, మన ప్రొఫైల్ మీద ట్యాప్ చేసి కొంచెం స్క్రోల్ చేస్తే కిందకి ఇక్కడ చూసారా ఆర్డర్ ఆన్ ట్రైన్ అని ఉంది. ఇది ఓపెన్ చేసి సేమ్ మనం PNR నెంబర్ ఎంటర్ చేయాలన్నమాట. ఒకవేళ మనకి PNR లేదు, జనరల్ లో ట్రావెల్ చేస్తున్నాం అన్నా కూడా మనం ఇక్కడ ఆర్డర్ చేసుకోవచ్చు. నార్మల్ గా PNR నెంబర్ ఓన్లీ బుకింగ్ ఉంటేనే వస్తుంది మామ, లేదంటే PNR నెంబర్ రాదు. ఒకవేళ మనం జనరల్ లో ట్రావెల్ చేస్తున్నాము అంటే వితౌట్ రిజర్వేషన్, మనం ఇప్పుడు జొమాటోలో ఈ ఆప్షన్ అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. అంటే PNR నెంబర్ ఉండదు కదా జనరల్ లో ట్రావెల్ చేసే వాళ్ళకి. సో అందుకని మనం ట్రైన్ నెంబర్ కానీ లేదా పేరు కానీ మనం చూస్ చేస్తే మనకన్నీ చూపిస్తాం అనమాట. మన ట్రైన్ నెంబర్ ఏంద్రా? 16315. అదే కదా, అవును.
ఇట్లా ట్రైన్ నెంబర్ ఆన్ చేయగానే మనకి ఏ స్టేషన్స్ లో ఉన్నాయో చూపిస్తుంది చూసారా. పిఎన్ఆర్ కానీ ఎంటర్ చేస్తేమో మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే డెలివరీ చేసే వాళ్ళకి మన సీట్ నెంబర్ అండ్ ఆల్సో కోచ్ నెంబర్ కూడా తెలిసిపోయి ఉంటుంది అనమాట. డైరెక్ట్ గా సీట్ దగ్గరికి వచ్చి వాళ్ళు డెలివరీ చేస్తారు. ఒకవేళ మనం జనరల్ లో ట్రావెల్ చేస్తున్నామంటే ఈ ఆప్షన్ బాగానే ఉంటుంది, యూస్ఫుల్ అవ్వద్ది. కాకపోతే మనం ఎక్కడ ఉన్నామని వాళ్ళకి ఫోన్ లో మనం కోఆర్డినేట్ చేయాల్సి ఉంటుంది. లేదంటే మనం ముందుంటే వాళ్ళ వెనకాలకు వచ్చేసి ఇబ్బంది అవుద్ది కదా, సో అట్లా అనమాట. సో మనకి పిఎన్ఆర్ నెంబర్ ఉంది కాబట్టి మనం పిఎన్ఆర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ పిఎన్ఆర్ పేస్ట్ చేసి వెరిఫై కొట్టామంటే మనకి ఏ స్టేషన్స్ లో మనకి డెలివర్ చేయగలదో చూపిస్తుంది జొమాటో. స్విగ్గీ మెయిన్ సిటీస్ లో మాత్రమే ఉంటుంది కాబట్టి మెయిన్ సిటీస్ నుంచి వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేయించుకుంటున్నారు అనమాట. చెప్పాను కదా పిఎన్ఆర్ ఎంటర్ చేస్తే ఇది మన పిఎన్ఆర్ నెంబర్ అండ్ సీట్ నెంబర్ వచ్చేసింది చూసారా, B145 అని. సో సపోజ్ మనం బెంగళూరులో డెలివరీ తీసుకోవాలనుకుంటున్నాం అనుకోండి, ఇక్కడ చూడండి 425 అయితే వస్తుంది. ఇది సెలెక్ట్ చేశాక మనకి ఏ రెస్టారెంట్స్ ఉన్నాయో చూపిస్తుంది. సేమ్ ఇంకా జొమాటోలో ఎట్లా ఆర్డర్ చేస్తామో సేమ్ అలానే ఆర్డర్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఫర్ సపోజ్ ఆంధ్ర గన్ పౌడర్ రెస్టారెంట్ ఓపెన్ చేసి ఏదో ఒకటి సెలెక్ట్ చేద్దాం. ఏదో సెలెక్ట్ చేశాక చెక్అవుట్ దగ్గరికి వెళ్తే మనకి ఇక్కడ ప్లేస్ ఆర్డర్ అని ఉంది కదా, ఇక్కడ క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉండదు అనుకుంటున్నా తెలిసి మ్యాక్సిమం. చూసారా, లేదు నిజంగానే క్యాష్ ఆన్ డెలివరీ ఈజ్ నాట్ అవైలబుల్ అంట. సో జొమాటోలో అయితే ఇదే ఇబ్బంది, మనం క్యాష్ ఆన్ డెలివరీ ఖచ్చితంగా పెట్టించుకోలేము. మనం ఖచ్చితంగా బిఫోర్ ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడే మనం పేమెంట్ అయితే చేసేయాలి. అంతకుముందు నువ్వు క్యాష్ ఆన్ డెలివరీ పెట్టేవాడు. అది అప్పుడు జొమాటో స్విగ్గీ కాదు నేను చేసేది, IRCTC ఉంది కదా, ఫుడ్ అండ్ ట్రక్. ఫస్ట్ ఒక యాప్ చూపించాను, దాంట్లో మనం క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకోవచ్చు. ఇది కూడా చూపిస్తా చూడు, ఇక్కడ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది. క్యాన్సర్ బెంగళూరులో అనుకోండి, ఏదో ఒక డామినోస్ అనుకోండి, ఏదో ఒక పిజ్జా యాడ్ చేద్దాం. చెక్అవుట్లో మినిమం ఆర్డర్ 100 కదా, ఇంకోటి ఆర్డర్ చేద్దాం. సో ఇక్కడ నేమ్ అంతా ఎంటర్ చేద్దాం, హరి. ఎంటర్ ఫోన్ నెంబర్ పెడదాం. మొత్తం మనకి 415 రూపాయలు అయిందనమాట. నెక్స్ట్ దానికి వెళ్తే ఇక్కడ చూసారా పే ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే ఉంది. దీన్ని ఇట్లా క్లిక్ చేస్తే ఆర్డర్ ప్లేస్ అయిపోయింది అనమాట. సో చూసారు సింపుల్గా అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇంత ఈజీగా అయితే మనం ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఇదే అనమాట స్విగ్గీకి జొమాటోకి అండ్ మన ఫుడ్ అండ్ ట్రాక్ IRCTC వాళ్ళ యాప్కి ఉండే తేడా. మనం క్యాష్ ఆన్ డెలివరీ అయితే పెట్టుకోవచ్చు దీంట్లో, స్విగ్గీ జొమాటోలో పెట్టుకోలేం. కాస్ట్ పరంగా అన్నిట్లో కంపేర్ చేసుకొని దేని తక్కువ ఉంటే దాన్ని చేసుకోవచ్చు. అండ్ మనకి ఫ్లెక్సిబుల్ ఏది క్యాష్ ఆన్ డెలివరీ ఉంటే మనకు కొంచెం నమ్మకంగా ఉంటుంది. అంతే, అంటే వాళ్ళు డెలివరీ టైంకి చేస్తారా చేయరా అని మనకు నమ్మకం ఉంటుంది కదా. అందుకని ఫుడ్ అండ్ ట్రాక్ బాగా నమ్మకంగా ఉంటుంది మనకి. ముందుగా పే చేసి కొద్దిగా టెన్షన్ ఉంటుంది, వస్తారా ఆర్డర్ డెలివరీ చేస్తారా చేయరా అంతే కదా. సో నేనైతే ఎక్కువ జొమాటోలో ఆర్డర్ పెట్టుకుంటాను, ఎందుకంటే ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. కొంచెం కాస్ట్ ఎక్కువైనా మంచి ఫుడ్ అయితే వస్తుంది డైరెక్ట్ రెస్టారెంట్స్ నుంచి. ఇవన్నీ వద్దురా అనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్. అసలు తినలేము. ట్రైన్ లో సెల్ చేసే ఫుడ్ అసలు బాగున్నది కాబట్టి మేము ఇట్లా అయితే ఆర్డర్ పెట్టుకుంటాము. మీరు కూడా ఖచ్చితంగా ఇలా అయితే ప్రిఫర్ చేయొచ్చు. ఒకవేళ జనరల్ లో ట్రావెల్ చేస్తుంటే మీకు జొమాటో బెస్ట్ ఆప్షన్ అనమాట. పిఎన్ఆర్ ఉండదు కదా మీకు టికెట్ లేనప్పుడు. సో అందుకని డైరెక్ట్ గా ట్రైన్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు ఆర్డర్ డెలివరీ అవుద్ది. వాళ్ళతో ఫోన్ లో మాట్లాడి మీరు ఎక్కడున్నారో చెప్తే అక్కడికే వచ్చి డెలివరీ చేస్తారు అనమాట డైరెక్ట్ గా. ఇప్పుడు చెప్పిన ప్రొసీజర్ అంతా మీకు అర్థమైంది అనుకుంటున్నాను, అలానే హెల్ప్ అవుద్ది కూడా అనుకుంటున్నాను. ఇప్పుడే ఇంజన్ స్టార్ట్ చేశారు అనమాట, లైట్లు చూడండి ఆన్ అయిపోయి, అండ్ ఆల్సో AC కూడా ఆన్ అయింది అనమాట. 2-20 minutes ఉంది అనగా అప్పుడు ఆన్ చేశారండి. కంగేరి స్టేషన్ లో B1 కోచ్ దగ్గరకు వచ్చి 45 సీట్లు డెలివరీ చేసేస్తారు అనమాట. సో చెప్పాను కదా మన లాస్ట్ బోగిలో ఉన్నామని. ఇది వచ్చి AC లాస్ట్ బోగి అనమాట, దాని పక్కనే జనరల్ స్టార్ట్ అయిపోవాలి. ఎగ్జాక్ట్ టైం గా దిగేశారు 1:15 కి, ఒక్క నిమిషం అటు ఇటు కాలేదన్నమాట, ఎగ్జాక్ట్ గా దిగేశారు. ఈ ట్రైన్ రూట్ విషయానికి వస్తే మైసూరులో స్టార్ట్ అయ్యి మాండ్యా, దాని తర్వాత రామనగరం, కంగేరి, బెంగళూరు క్యాంట్, బంగారుపేట జంక్షన్, కుప్పం తర్వాత తిరుపత్తూర్, సేలం, ఈరోడ్, తిరుపూర్, కోయంబత్తూర్ మనం ఇక్కడ దిగేస్తాము. కోయంబత్తూర్ తర్వాత కేరళ ఎంటర్ అవుద్ది. పాలక్కాడ్, త్రిశూర్, అలువా, ఎర్నాకుళం, అలపుజా, హరిపాడ్, కయంకుళం, కొల్లం, లాస్ట్ తిరువనంతపురంలో మార్నింగ్ 9:15 అయితే ఎండ్ అవుద్ది అనమాట. లొకేషన్ అంతా బాగా సో మనం వచ్చేసింది అనమాట కంగేరి రైల్వే స్టేషన్. ఇంకా బయటికి వెళ్ళి మనం ఆర్డర్ తెచ్చుకుందాం. డెలివరీ అవ్వదేమారా? అట్టే అనిపిస్తుంది నాకు. అదే ఇంకా ఎవరు కనపడలేదు, నాకు ఎప్పుడు అవ్వలేదు మామ. అప్డేట్ ఇస్తాను వచ్చే ట్రైన్ ముందుగా. అదే ఫోన్ చేస్తాడు, ఎవడు ఏం చేయలేదు. ఎలానో క్యాష్ ఆన్ డెలివరీ పెట్టాం కాబట్టి సరిపోయింది మామ. అదే పేమెంట్ చేసి డెలివరీ రాకపోతే మళ్ళీ మనం సపరేట్ గా కంప్లైంట్ రేస్ చేయాలి, అదొక పెద్ద తతంగం అనమాట. ట్రైన్ కూడా కదిలేసింది మామ, అసలు రాలేదన్నమాట ఆర్డర్ అయితే. ఇంకా బెంగళూరులోనే పెట్టుకోవాలి ఆర్డర్. తినేసి
పడుకొని నిద్రపోదాం అనుకున్నాను నేను. అదే డామినోస్ నుంచి అయితే ఆర్డర్ రాలేదు మామ, అది క్యాన్సిల్ చేసాము. కేఎస్ఆర్ బెంగళూరుకి 4:25 అలా వెళ్ళొద్దు అనమాట. సో అక్కడ ఫాసల్స్ నుంచి 2 షవర్మా అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. సో ఆ క్లాస్ ఇంకా 1 అవర్ వెయిట్ చేయాలన్నమాట. ఇంకా అట్లా ఉంటుంది అప్పుడప్పుడు, ఏం చేయలేం. మనకే జరుగుతుంది హరిబాబు బిట్ట ఎందుకనంట అట్లా దరిద్రం మామ, ఏం చేద్దాం. ఇప్పుడు వచ్చేసింది అనమాట, ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే వచ్చేసింది మన ట్రైన్ కేఎస్ఆర్ బెంగళూరుకి. నార్మల్ గా అయితే 4:25కి రావాలి, 3:50కి వచ్చేసింది అనమాట. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పైన ఉంది కదా, హాఫ్ అన్ అవర్ పైన ముందు వచ్చేసింది. ప్రిపేర్ అయిపోయింది, వాడు వెళ్ళి పికప్ చేసుకోవాలి. ఈరోజు తిందంటే మనం ఇంకా తిన్ని రోజులు అంటే చూస్తుంటాను ఆయన. 4:35కి స్టార్ట్ అయిపోద్ది మామ ఇక్కడ నుంచి. రోడ్ ఇంకా ఈడే ఉన్నాడు అనమాట, అసలు రానే రావట్లే. ఇప్పుడు టైం వచ్చి 4:22, ఇంకా 10 minutes ఉంది అంతే కరెక్ట్ గా. వేస్ట్ అయిపోయింది మామ. వస్తున్నాడు రా హరి, చూడ పరిగిస్తా వచ్చి డెలివరీ చేశాడు మామ, హైలైట్ గా అసలుకి లాస్ట్ మినిట్ లో. ఒక్క నిమిషం అంటే మిస్ అయిపోయాం. మనం డోర్ దగ్గర లేకపోయినా కానీ అయిపోయింది. డోర్ దగ్గర తీసుకున్నాం మామ, అసలు మేమైతే హెవీగా రన్నింగ్ లో ఇచ్చేవాడు. రన్నింగ్ లో ఇచ్చాడు. చిన్నది చూడండి సైజ్ అసలుకి, ఏం దొరికిన దొర హరి ఇది. చూద్దాం సరే. నైట్ త్వరగా ఆర్డర్ పెట్టేసుకున్నాం. ఒక 7కి ఎట్టుందా? బాగా ఉంది స్పైసీగా. సో లంచ్ అయితే ఎలాగోలా కంప్లీట్ చేసుకున్నాము కష్టపడి. ఇప్పుడు నైట్ డిన్నర్ ఇప్పుడే పెట్టేసుకుంటున్నాం అనమాట, ఎందుకు రిస్క్ అని. సో కాసేపు వెళ్ళి పడుకుంటాము, ఇప్పుడే తిన్నాం కదా, కొంచెం రెస్ట్ తీసుకోవాలి. తర్వాత వీడియో కంటిన్యూ చేస్తాను, ఓకేనా? చల్, వచ్చేసింది స్టేషన్. 15 నిమిషాలు ఇంకా కింద దిగిపోదాం బయటికి. సో ఇప్పటికే టైం వచ్చి 9:30 అయింది మామ. సేలంలో ఆర్డర్ పెట్టాం అనమాట, సేమ్ జొమాటో నుంచి, సేమ్ రెస్టారెంట్ ఫాసల్స్ నుంచి రైస్ బౌల్ అయితే ఆర్డర్ పెట్టాం అనమాట. ఇప్పుడు నన్ను అడిగితే కూర్చొని తినేవచ్చు ప్రశాంతంగా. నిజంరా, ఎవరు లేరు కదా, నిలబడుకొని తిని బాత్రూమ్ పక్కన. యాడెడ్ ఫ్లేవర్స్ వస్తూ ఉంటాయి. యాడెడ్ ఫ్లేవర్. మనలాగా ఎంతమంది ఆర్డర్ పెట్టుకున్నారు చూడరా. అదే మా స్టే చేసుకున్నాం అనమాట. B145 కరెక్ట్ గా వచ్చి ఇచ్చేసారు టైం కల్లా. ఇప్పుడు పెద్ద టాస్క్ ఎక్కడ కూర్చొని తినాలన్నది. లోపలికి వెళ్ళిపోదామా? పైకి కదా మా అటు కూర్చోన్నాము, అంత బెండ్ అయ్యి తినాలన్నమాట. ఈరోజు కింద అంతా పడుకుని వేస్తున్నారు రా, అదే ల్యాబ్ కింద తినేవాళ్ళు. నేను మర్యాద చెప్పా, ఆ బాత్రూమ్ తినేద్దాం, ఎక్స్ట్రా ఫ్లేవర్స్. ఇది మా పరిస్థితి. హరి పొట్టి కాబట్టి సరే, అలాగే అట్లా కష్టంగా ఉందన్నమాట. ముందు తగలుతా ఉంది. ఇలా ఉంటుంది మామ అయితే ఫాస్ట్ హౌస్లో. సో ఇది స్మోక్డ్ బటర్ చికెన్ అట్ మామ. ఏది బాగుంది మీరు చెప్పండి చూడడానికి. ఇది కొంచెం ఆరెంజ్ కలర్లో ఉంది, ఇది ఎక్కువ బ్రౌన్గా ఉందన్నమాట. బాగుందా? చాలా బాగుంది. స్పూన్తో అట్లా అంటే నిలిగిపోతుంది అన్నమాట, అంత బాగుంటుంది పీస్. 12:10 కల్లా కోయంబత్తూర్లో దిగాలి మామ, కాకపోతే 12:50కి దిగుతున్నాం అనమాట. అంటే ఆల్మోస్ట్ ఒక 40 minutes లేట్ గా నడుస్తుంది ట్రైన్. ఇప్పుడుగా టైం వచ్చి 12:40 కావస్తుంది చూడండి. 50 నిమిషాలు లేట్గా వచ్చింది మామ కోయంబత్తూర్కి. మనకే ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అసలుకి. ముందు వరకు నడవాలి రేపు నైనా, చాలా నడవాలి తెలుసు అసలు. ట్రైన్ అంతా నడవాలి ఇప్పుడు. వెనకాల ముందుకు వెళ్ళాలి ఇంజన్ వరకు. నాయన ఎంతమంది పడుకున్నారు బయటికి. అదే మా అంతా పని చేస్తున్న వాళ్ళు మామ, అంతా నార్త్. లోపల పడుకోలేదు కాబట్టి అంతా నార్త్ వెళ్ళే మామ. మనం ఎప్పుడే వచ్చాం రూమ్ కి, టైం అయితే కరెక్ట్ గా 1:30 అవుతుంది. ఇప్పుడు వచ్చాము, రేపు మళ్ళీ సైడ్కి పోవాలి. సో ఇప్పటికి ఒక 1 hour లేట్ అయిపోయింది, ట్రైన్ లేట్ అవడం వల్ల. అండ్ ఆల్సో ట్యాక్సీ కూడా కొంచెం లేట్ గా బుక్ అయింది అనమాట. సో వీడియో మాత్రం ఇంత దాపేద్దాం. ఈ వీడియో కానీ మీకు కొంచెం హెల్ప్ఫుల్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. అలానే అండ్ ఫ్యూచర్ లో మీకు ఎలాంటి ట్రైన్ జర్నీ అండ్ ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ చేయండి. ఈ వీడియోకి మాత్రం ఇంతే మామ. ఐ హోప్ ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం మళ్ళా, బాయ్.